హరీష్ రావు నోటీసులకి చట్టపరంగా సమాధానం చెప్తాము అని అన్నారు అద్దంకి దయాకర్. క్షుద్ర పూజల ఆరోపణలకి కట్టుబడి ఉన్నామని, క్షుద్ర పూజలు చేయలేదని హరీష్ రావు ప్రమాణం చేయాలని కోరారు అద్దంకి. లీగల్ నోటీసులకి భయపడేదే లేదు అని చెప్పారు అద్దంకి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పొలిటికల్ కమీడియన్ అని అన్నారు. ఆర్థిక వ్యవస్థని సీఎం రేవంత్ గాడిన పెడుతున్నారన్నారు. నేను పీడితుల కోసం కొట్లాడానని తెలిపారు అద్దంకి. కాళీ దగ్గరికి పోయినావు, అమ్మవారికి దగ్గరికి పోయినావు కదా, అమ్మ మీద ప్రమాణం చేసి నేను అక్కడ ఏ పూజలు చేయలేదని నువ్వు ప్రకటిస్తావా? సారిగా దేనికైనా సిద్ధమే. ఇక మావోడు ఒకడు ఉండు, ఫుల్ గుండు, గుడుంబశంకర్. అఘోరకాళి ఎక్కడుందో లేదంటే శివమొగ్గ ఎక్కడుందో తెలియదు. శివమొగ్గ ఏమో కర్ణాటకలో ఉంది, అఘోరకాళి ఏమో తిరుచులో ఉంది, తిరువిల్ అంటారు. ఇలా గట్కేసర్ అఘోరకాళి టెంపుల్ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు పొలిటికల్ కమిడియన్ మిస్టర్ ప్రవీణ్. అమెరికా చెప్తుంది నీ గురించి, ఎక్కడ ఏమేమి అక్రమాలు చేసినావు, దందాలు చేసినావు, ఎట్లా అబ్యూజ్ చేసినావు, ఏమేమి బ్రాండ్లు తీసుకున్నావు అన్ని కూడా ఇక్కడ సమాచారం ఉంది. మీరు ఛిద్రం చేసిన తెలంగాణ రాజకీయ వ్యవస్థను, ఛిద్రం చేసిన ఆర్థిక వ్యవస్థను సరిదిద్దే పనిలో ఉంటే ముఖ్యమంత్రికి చెడ్డ పేరు రావాలి, వర్షాలు రావద్దు, ఇంకోటి ఏందో చేయొద్దు అని చెప్పి పిచ్చి పూజలు ఎందుకు చేస్తున్నారు? డెఫినెట్గా కట్టుబడి ఉంటాం. కోర్టుల మీద, చట్టాల మీద, రాజ్యాంగం మీద గౌరవం ఉన్న వ్యక్తులం, గుర్తుపెట్టుకో. ఏదో నువ్వేదో లీగల్ నోటీసులు పంపించగానే అబు అని చెప్పి భయపడేటోళ్ళం అనుకున్నావు. నాకు అర్థం కాలే. పిచ్చి ప్రియులాపన చాలా మంది మాట్లాడుతున్నారు బయట.